ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు ముగిశాయి. భారతీ ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, సిప్లా డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ లాభపడగా హెచ్సిఎల్ టెక్నాలజీస్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా మోటార్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నష్టాలు ముగిశాయి. 24 క్యారెట్ గోల్డ్ 1200 లాభపడి 1,41,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుండగా కేజీ సిల్వర్ 3,400 పెరిగి 2,21,116 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అనుకోవాలి? ఓకే, మార్కెట్లు అయితే మైనసే. ఈ బ్రెంట్ ఆయిల్ మళ్ళీ పెరగడం, అక్కడ ఉద్రిక్తతలు అంటే ఇరాన్ అమెరికా వారి యొక్క ఉద్రిక్తతలతోటి మార్కెట్లు మళ్ళీ పడటం జరిగింది. ఇంకొకటి కూడా ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ కూడా ఒకటి ఉంది. అయితే ఈ ముడి చమురు ధరలు పెరగడంతో ఈ సెన్సెక్స్ నిఫ్టీ పడిపోవడం జరిగింది. మళ్ళీ అక్కడ అమెరికా ఏదైతే ఇరాన్ మీద దాడులు, హార్ముజ్ జలసంధి మీద సుంకాలు మేమేస్తామని అనటం, తర్వాత ఎఫ్ఐలు కూడా కంటిన్యూగా అమ్మటం మెయిన్. ఇక వీటితోటి అంటే 20% రుసుము వసూలు చేస్తాం అన్నట్టుగా ఆయన విధిస్తా అని చెప్పేసి ప్రతిపాదించటం ఎవరు, అమెరికా వాళ్ళు. దాంతో మళ్ళీ దాడులు మొదలు కావటం, దాంతో ముడి చమురు ధరలు పెరగటం. ఈ ముడి చమురు ధరలు మొన్నటి వరకు $72 ఉన్నది ఒక్కసారిగా ఇప్పుడు $84 పెరగటం. దాంతో ప్రపంచవ్యాప్తంగా మన మార్కెట్ల పైన ప్రతికూలతలు ఉంటాయి అన్నమాట. అంటే దీంతో $84 ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ మన యొక్క జీడిపి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. దాంతో రూపీ ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. మన ఇండియా విక్స్ పెరగడం జరిగింది. ఎప్పుడైతే జీడిపి పడిపోతుందో మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపాయి ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుంది. దీంతో పాటు వరల్డ్ మార్కెట్లన్నీ కూడా ఫాలో అవడం జరిగింది. ఇవన్నీ తోటి మన మార్కెట్లు కూడా ఎఫ్ఐలు కంటిన్యూగా మొన్నటి వరకు కొంచెం బయింగ్ లో ఉన్నారు, మళ్ళీ నిన్న సెల్లింగ్ లో ఉన్నారు ఎఫ్ఐ. వీటన్నిటితోటి మన మార్కెట్లు భారీగా ఉండటం. ఇక మనం చూడవలసింది ఇక ఏం లేదు. Q1 రిజల్ట్స్ కూడా వస్తున్నాయి, అవి కూడా పెద్దగా ఇంకా స్టార్ట్ కాలేదు. అయిన తర్వాత మరి ఎలా ఉంటది ఏంటిది అనేది ఉంది. మెయిన్ మనం ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన మార్కెట్లు కోలుకునేది ఏమీ కనపడట్లేదు. ఈ బ్రెంట్ ఆయిల్ మొన్నటి దాకా అంటే ఫిబ్రవరి 28 ఏదైతే యుద్ధం మొదలైందో మళ్ళీ మధ్యలో ఆగిపోవటం, చర్చలని అనటం, మళ్ళీ తర్వాత $72 దగ్గర వరకు ఉన్నటువంటి ఈ బ్రెంట్ ఆయిల్ ఒక్కసారిగా $84 చేరటం, మళ్ళీ యుద్ధం మొదలైందా అని అనమాట. అంటే మళ్ళీ 60 రోజుల యుద్ధానికి నోటీస్ ఇచ్చినట్టుగా అమెరికా కాంగ్రెస్ కు నోటిఫై చేసిండు ట్రంప్. మళ్ళీ దాంతో ఏంటంటే మళ్ళీ 60 రోజులు నడుస్తుంది అన్నట్టుగా అనమాట. చర్చలు అయినాయి అన్నారు, మళ్ళీ చర్చలు ఆగిపోయినట్టు. ఇప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం అక్కడ ఏదైతే అమెరికా నిబంధనల ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అంటే కాంగ్రెస్ కే ఉంటుంది, అమెరికన్ కాంగ్రెస్ కే. అయితే అధ్యక్షుడికి ఉండదు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ముందు సైనిక చర్య చేపట్టామని చెప్పి తర్వాత కాంగ్రెస్ ఆమోదం పొందుతారనమాట. దానికి గరిష్టంగా 60 రోజులు ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆల్రెడీ 48 గంటలు స్టార్ట్ అయింది. అయితే సైనిక దళాలు పంపిన 48 గంటల లోపల కాంగ్రెస్ కి ఆ విషయాన్ని తెలపాలి. ఇది తెలపాల్సి ఉంటుంది. ఇప్పుడు లేదంటే ఆ లోపల ఈ సైనిక చర్య ఆగిపోవాలి. ఇప్పుడు జరుగుతుంది అది అన్నమాట. అయితే యుద్ధాన్ని విరమించి మళ్ళీ సైనికులను సురక్షితంగా తీసుకురావడానికి మరో 30 రోజుల గడువు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అమెరికాలో. ఇక మళ్ళీ ఫిబ్రవరి 28 ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో అప్పుడు 60 రోజులు డెడ్ లైన్ ఉండే మే 1 తోటి. మళ్ళీ అక్కడ ఏం జరిగినాయి, పలు దేశాలన్నీ కూడా మధ్యవర్తిత్వం, అమెరికా ఇరాన్ వాళ్ళు ఒక అవగాహన ఒప్పందంకి రావడం, సంతకం చేయటం అవన్నీ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఘర్షణతోటి మళ్ళీ మొదలైంది. ఇక మళ్ళీ ఏం జరుగుద్ది ఏంటిది అనేది మనకి ఏ రోజుకి ఆ రోజు ఉదయం పూట తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకి అమెరికాలో నైట్ టైం, మనకి డే టైం. అమెరికాలో ఎప్పుడైతే ఉందో మళ్ళీ రేపు ఉదయానికి ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అప్పుడు ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో 287 కోట్లు ఈయన సుంకాలు అనమాట, అది కనుక అది ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమి వ్యతిరేకిస్తున్నాయి.
కానీ మరి ఏం జరుగుద్ది అనేది 20% టోలు ప్రతిపాదన అమలైతే మాత్రం మన చమురు ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి. ఎందుకంటే అవి కూడా కలపాలి, వాళ్ళు అవి కూడా కలిపి వసూలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం బ్యారెల్ కు $80 చమురు ధరలు ఎక్కేస్తున్నా గానీ ఇది బాగా అన్నమాట. 20 లక్షల బ్యారెల్ చమురు అన్నమాట. దాంతో ఒక్కసారిగా 20% అమెరికా టోల్ లెక్కేసుకుంటే ఒక్కో నౌకపై $30 నుంచి $32 మిలియన్ ట్రంప్ ట్యాక్స్ పడుతుంది మనకి. అందుకని ఇవన్నీ వాళ్ళ మిత్ర దేశాలతో చర్చించిందా లేదా అనే అంశంపై కూడా స్పష్టత లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏమి వివరణ ఇవ్వట్లేదు. అయితే వీళ్ళు 19 కోట్లే వసూలు చేస్తారు. ఇరాన్ వాళ్ళు ఇప్పటి వరకు 19 కోట్లు. మరి 19 కోట్లు ఎక్కడ, 20% అంటే 287 కోట్లు ఎక్కడ. అందుకని మనం ఇక ఈ 287, 19 అంటే సుమారు 272 కోట్లు అనమాట. 267 ఎక్కువ వస్తుంది. అందుకని ఆటోమేటిక్ గా అది కనుక జరిగితే మాత్రం ఇంకా ఉంటది. కానీ ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి మరి ఎక్కడ ఏం జరుగుద్ది అనేది ఇక చూడాలి. రాబోయే రోజుల్లో మనం చూడాలి. ఏదున్నా బ్రెంట్ ఆయిల్ తగ్గాలి. ఇప్పుడు మనకి అక్కడ యుద్ధ వాతావరణం ఉందా లేదా, యుద్ధం జరుగుతుందా, ఇవన్నీ కూడా బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 87, ఇవాళ కూడా 4% పెరిగింది. $86.70 లైవ్ ఇప్పుడు $80 ట్రేడ్ అవుతుంది. ఇది పెరుగుతున్న కొద్దీ షేర్ మార్కెట్ ఫాలు. కాబట్టి గోల్డ్ కొంచెం, సిల్వర్ కొంచెం పాజిటివ్ లోనే ఉంది. గోల్డ్ 0.5% ప్లస్, సిల్వర్ 0.5, రెండు కూడా కొంచెం ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ఒక 670-700 ప్లస్ లో ఉంది. అదొక 2800 సిల్వర్ ప్లస్ లో ఉంది. కాబట్టి మన హైదరాబాద్ వచ్చేటప్పటికి ఇక్కడంతా అమావాస్య, ఆషాఢ మాసం, ఇవి కొంచెం సెంటిమెంట్ ఉంటుంది. మంగళవారం, ఇవన్నీ మనకి సెంటిమెంట్. గోల్డ్, సిల్వర్ ఇక్కడైతే తక్కువనే ఉంది. ఎందుకంటే వాళ్ళ మంగళవారం, అమావాస్య, ఆషాఢ మాసం స్టార్ట్. మళ్ళీ గిఫర్లు ఉంటాయి. అక్కడ పెరిగినా ఇక్కడ ఆఫర్లు ఉంటాయి. నో మేకింగ్లు, నో వేస్టేజ్లు, ఇక ఆఫర్లు అవి ఓకే. ఇక మనం ఇంటర్నేషనల్ మార్కెటే బేస్ అవ్వాలి. బ్రెంట్ ఆయిల్ అక్కడ పెరుగుతున్నంత వరకు మన మార్కెట్లు పెరిగేది అనేది లేదు. టర్న్ ఓవర్ తగ్గిపోతుంది. బ్రోకింగ్ ఫర్మ్లు అనుకోండి, ఇన్వెస్టర్లు ఎక్కడ కొన్నా కానీ లాస్ అవుతుంది వాళ్ళు. ఏదో ఒక విధంగా మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, 1.5 year అయింది, రిటర్న్స్ ఏం లేవు. షేర్ మార్కెట్ లో కూడా ఏం లేవు. 2 రోజులు ఇంట్రాడేలో 2-3 రోజులు ఎవరన్నా దొరికినా మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర లాస్ అవుతారు ఉంటారు. ఇంట్రాడేలో కూడా ఇన్వెస్ట్మెంట్ లాసే, ఇంట్రాడేలు లాసే. ఇక అందరూ అబ్జర్వ్ చేయటమే. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి, Q1 రిజల్ట్స్. ఒక 2-3 రోజులు బాగుంటాయి, మళ్ళీ ఐటీ కంపెనీలన్నీ ఫాలో అవటం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా మనం చూస్తే ఒక సెక్టార్ కాదు, ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లు కూడా ఫాలో అవటం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, 100.75 మైనస్. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 380.64 మైనస్. ఒక్క నిమిషం. నిఫ్టీ 50 158.96 మైనస్. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 561.46 మైనస్. బిఎస్సి నిఫ్టీ 500 వచ్చి 147.60. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 669.15 మైనస్. మిడ్ క్యాప్ వచ్చి 101.4. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి బిఎస్సిది 763, అది మైనస్. నిఫ్టీ 200 79.71. నిఫ్టీ 100 152.15 మైనస్లు ఇవన్నీ. నిఫ్టీ స్మాల్ క్యాప్ బిఎస్సి 500, నిఫ్టీ స్మాల్ క్యాప్ 104, బిఎస్సి 500 243, బిఎస్సి 100 వచ్చి 185. 50 ఏదైతే నిఫ్టీ ఉంటుందో దాంట్లో 16 ప్లస్ 34 మైనస్. ఇక బిఎస్సి ఏదైతే ఉందో దాంట్లో 6 ప్లస్ 24 మైనస్ ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ భారతీ ఎయిర్టెల్ టాప్ గెయినర్ లో ఉంది. టీసీఎస్ కూడా పర్లేదు, సెకండ్ టాప్ గెయినర్ లో. సన్ ఫార్మా, టాటా స్టీల్, అదాని పోర్ట్స్, ఎటర్నల్ ఇవి కొంచెం పాజిటివ్ లో ఉన్నాయి. 6 ప్లస్ ఉంటే 24 మైనస్ లో ఉన్నాయి. ఇక రేపు ఉదయానికి ఏం జరుగుద్ది అనేది వరల్డ్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లను బట్టి మనము రేపు ఉదయం ఈ బ్రెంట్ ఆయిల్ బేస్ చేసుకోవాలి. ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 4.39 అంటే 4.5% నియర్లీ పెరిగింది, $87. ఇది గనక పెరుగుతూ ఉంటే రేపు ఉదయం ఇంకా మన మార్కెట్ లో ఫాల్ ఉంటుంది. వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే ఉన్నా కానీ ఇది పెరిగితే మాత్రం మనకేమి ఓపెనింగ్లు ఉండవు, క్లోజింగ్లు ఉండవు. ఫాల్ ఇక కంటిన్యూగా పడుతూనే ఉంటది. మన మార్కెట్లు అనుకోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లు అనుకోండి,
ఆటోమేటిక్ గా ఈ ఎఫెక్ట్ మామూలుగా ఉంటుంది అనమాట. ప్రపంచ దేశాలు అన్నిటి మీద జీడిపి అనుకోండి, ఇన్ఫ్లేషన్ అనుకోండి, వాళ్ళ యొక్క దేశ కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావటం ఇవన్నీ జరుగుతాయి. సార్ ఇప్పుడు ఇది తాత్కాలిక కరెక్షనా లేకపోతే ఇది పెద్ద పతనానికి సంకేతంగా భావించాలా? ఇది 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 పడినంత వరకు ఇక ఇంకా ఫాల్ అనే అనుకోవాలి. బ్రెంటాయిల్ తగ్గితే తప్ప మనము అనుకోవటానికి లేదు. బ్రెంటాయిల్ తగ్గితే మాత్రం ఓకే మార్కెట్. సార్ ఇప్పుడు ఈ రోజు బంగారం ధర పెరిగింది కదా, ఇంకా రానున్న రోజుల్లో కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అవి పెద్దగా పెరిగేది అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా బాగున్నాయి కాబట్టి కొన్నాయి ఏవి సెంట్రల్ బ్యాంకులు. ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు ఏమి దేశాలు ఎన్ని కొనేటట్టు ఏం లేరు. ఇప్పుడు ఉదాహరణకి టర్కీ ఉంది, ఆల్రెడీ అమ్మటం జరిగింది. రష్యా కూడా అమ్మటం జరిగింది కొంత. ఇంకా నెక్స్ట్ పోలాండ్ ఉంది అమ్మటానికి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇంకా మనకి సెంటిమెంట్ కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైనా కానీ బ్రెంటాయిల్ పెరిగితే మనం గోల్డ్ సిల్వర్ కొంచెం పెరగాలి. ఎందుకోసం అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ సిల్వర్ చూస్తారు. కానీ ఇప్పుడు అంతా రివర్సే. బ్రెంటాయిల్ పెరిగితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పడుతుంది, మార్కెట్ పడుతుంది. కానీ ఈ రోజు బ్రెంటాయిల్ పెరిగితే మార్కెట్లు పడ్డాయి, గోల్డ్ సిల్వర్ పెరిగింది. అంటే మిస్ మ్యాచ్ అంటారు దీన్ని. అంటే ఏది కూడా మార్కెట్ తో పాటుగా థియరీకి సంబంధం లేదు, ప్రాక్టికల్ కి థియరీకి. థియరీ అంటే మార్కెట్లు పడితే అదే బ్రెంటాయిల్ పెరిగితే మార్కెట్లు పడతాయి, గోల్డ్ సిల్వర్ పడతాయి. ఇవాళ బ్రెంటాయిల్ పెరిగింది, మరి అంతకుముందు మార్కెట్లు అదే బ్రెంటాయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ పడినాయి, కానీ ఇవాళ పడలే, అవి పెరిగినాయి. ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్పైరీలు ఉంటాయి. ఇవాళ ఇప్పుడు ఎక్స్పైరీలు ఏం లేవు అనుకోండి అవి. కానీ జనరల్ గా మనం ఇక చూడవలసింది ఏంటిదంటే మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే మార్కెట్ అనుకునేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. ఒక రోజు మన మార్కెట్లు మొన్న బ్రెంటాయిల్ పెరిగినప్పుడు కూడా మన మార్కెట్లు పడాలి, కానీ పడలే, మన మార్కెట్లు పెరిగినాయి. అంటే ఒక రోజు అట్లా కూడా జరుగుతున్నాయి. ఏంటంటే మిస్ మ్యాచ్ అంటారు దాన్ని. మిస్ మ్యాచ్ అంటే ఏంది, ఏదో ఒక రీజన్ తోటి పెంచడం, ఏదో ఒక రీజన్ తోటి పడేయటం. ఓవరాల్ గా బ్రెంటాయిల్ మీదకి వెళ్తుంది. బ్రెంటాయిల్ పెరుగుతున్నంత వరకు మన మార్కెట్లకి ఉండదు. ఎందుకంటే ఎకానమీ స్లో డౌన్ అవటం, ఇక ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతాం, జీడిపి తగ్గిపోతాం. ఎప్పుడైతే జీడిపి తగ్గిపోతే ఆటోమేటిక్ అన్ని ఒకటే చైన్ అనమాట. ఇక జీడిపి తగ్గిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, రూపాయి కనిష్ట స్థాయికి రావటం, ఇవన్నీ ఒకదాని చైన్. ఆటోమేటిక్ గా మళ్ళీ బ్రెంటాయిల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరగటం, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతే మన మీద సామాన్యుడి మీద భారం పడటం, ఇవన్నీ జరుగుతుంటాయి. సార్ ఇప్పుడు ఐటీ లేకపోతే బ్యాంకింగ్ అంటే ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? ఐటీ రిజల్ట్స్ వస్తున్నాయి, అయిపోయింది. ఇంకా అది ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. ఇక బ్యాంకింగ్ షేర్లు ఏవైతే రిజల్ట్స్ వస్తుంటాయో అవి చూసుకోవాలి. డైలీ ఇప్పుడే అప్డేట్ అవుతున్నాయి. కాకపోతే ఈ రిజల్ట్స్ వచ్చిన వాటిల్లో ఏవైతే బెనిఫిట్ ఉన్నాయి, అంటే ఉదాహరణకి రిజల్ట్స్ మంచిగా ఉన్న కంపెనీలు చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఏవైతే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ కి, ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ కి ఏవైతే బాగా ఉన్నటువంటి కంపెనీలు కనుక అబ్జర్వ్ చేసుకుని అవి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర సర్దుమణుగుతాయి. సర్దుమణిగినాక అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మార్కెట్లు రికవరీ అయినప్పుడు ఈ షేర్లు బాగా పెరుగుతాయి అన్నమాట. అవి చూడాలి ఎవరెవరైతే ఉంటారో. ఇప్పుడు ఆల్రెడీ అప్పుడే 29 కంపెనీలు కొన్ని మంచి వచ్చినాయి ఉన్న, అప్పుడే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిల్లో బెస్ట్ కంపెనీలు, అవి చూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కూడా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కి చూసుకోవాలి తప్ప ఇమీడియట్ గా అంటూ ఉండవు. రైట్, థ్యాంక్ యూ సార్.